ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. ఈరోజు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమి గ్రామంలోని సంతానమాత పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మనం నర్సరావుపేట నుండి బయలుదేరుతున్నాం. ఉదయం 6:30 నుంచే నరసరావుపేట నుండి బయలుదేరినటువంటి ఈ ప్రయాణం జొన్నలగడ్డ, సాతులూరు, నేరకిపొడి, నుదురువాడు, ఫిరంగిపురం, అలాగే పేరేచర్ల మీదుగా చిన్నపలకలూరు, పెదపలకలూరు, ఆ తర్వాత గుజ్జనగుండ్ల మీదుగా అమరావతి రోడ్డు చేరుకొని ఆ తదుపరి అమరావతి రోడ్డు నుంచి లామ్ మీదుగా తాడికొండ అడ్డ రోడ్డు నుంచి తాడికొండ మరియు పెదపరిమి చేరుకోవటం జరిగింది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సూర్యోదయం ముందే బయలుదేరటం వలన మనం అక్కడక్కడ సూర్యోదయాన్ని, ఆ యొక్క చక్కటి వాతావరణాన్ని చూస్తూ మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఎటు చూసిన రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు, అలాగే లైట్గా మంచు పడుతున్నటువంటి ఆ వాతావరణాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇటువంటి ప్రయాణాలు చేస్తూ మనం అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించటం మనసుకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమిత్రులారా, మనం ఇప్పుడు ఫిరంగిపురం చేరుకున్నాము. నా వెనక వైపున ఉంది బాలయేసు కథీడ్రల్ దేవాలయం. ఈ చర్చి గురించి మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోలుగా చూపించి ఉన్నాము. అలాగే కొండ మీదనున్న కార్మెల్ మాతా దేవాలయం గురించి కూడా మనం ఒక వీడియో చేశాము. అది మీరు చూడకపోతే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నమస్తే. ఈ దేవాలయం కార్మెల్ మాతా హోటల్ ఎప్పుడు మనం ఇక్కడికి వచ్చినా ఇక్కడే టిఫిన్ చేసుకుంటాం. బాలయేసు కథీడ్రల్ దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కార్మెల్ మాతా హోటల్ నందు టిఫిన్ ఎంతో రుచికరంగా, రీజనబుల్ ధరలలో లభించును. చర్చికి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ టిఫిన్ చేయటం మనం చూస్తాం. టిఫిన్ చేసిన అనంతరం ఫిరంగిపురం నుంచి బయలుదేరి మనం పేరేచర్ల చేరుకున్నాము. చూశారు కదా, పేరేచర్ల ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నాము. చుట్టూ చూస్తుంటే ఇంకా మంచు పడుతూనే ఉంది. మిత్రులారా, మనం ఇప్పుడు ఫిరంగిపురం నుంచి పేరేచర్ల చేరుకున్నాము. పెదపలకలూరు మీదుగా గుజ్జనగుండ్ల నుండి పెదపరిమికి షార్ట్ కట్ లో వెళ్దాం. ఇప్పుడు మనం గుంటూరు నుంచి అమరావతి రోడ్లో ఉన్నాము. లామ్ తాడికొండ అడ్డ రోడ్డు, తాడికొండ మీదుగా పెదపరిమి చేరుకుందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, సొలోమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెద్దపరిమి గ్రామంలో ఉన్న అతి పెద్దదైన సంతానమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుందాం రండి. ప్రియమైనటువంటి సోల్మన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రస్తుతం మనం పెదపరిమి సంతానమాత పుణ్యక్షేత్రంని వీక్షిస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా 10/11/2019 ఈ యొక్క పునాది రాయి వేయటం జరిగింది. ఇంతకుముందు శుభవార్త దేవాలయం ఉండేది. అయితే ఈ శుభవార్త దేవాలయం చాలా చిన్నగా ఉండేది. ఆనాటి గురువు ప్రత్యేకంగా ఫాదర్ జ్ఞానప్రకాష్ గారికి దైవ ప్రేరణ సంతానమాత పుణ్యక్షేత్రం అనేది 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదు అని, ప్రత్యేకంగా దేవుని ప్రేరణ, మరి ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు ప్రత్యేకంగా ఈ యొక్క పుణ్యస్థలాన్ని సందర్శించాలి అని, అదేవిధంగా దేవుడిచ్చిన సంతానాన్ని కూడా సరి అయినటువంటి దారిలో నడిపించటం కోసం ఈ పుణ్యస్థలాన్ని సందర్శించాలి అని ప్రత్యేకంగా ఈ ప్రత్యేక తలంపుతో, మరి ముఖ్యంగా రాజధాని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద దేవాలయాన్ని రానున్నటువంటి రోజులలో ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది అనే ఆశతో బిషప్ గారి యొక్క అనుమతితో 10వ తారీఖున నవంబర్ నెల 2019లో పునాది రాయి వేయటం జరిగింది. ఈ యొక్క నూతన సంతానమాత పుణ్యక్షేత్రానికి ఆ పునాది రాయి వేసిన సమయంలో ప్రస్తుత పీఠాధిపతులు, భాగ్య పీఠాధిపతులు గారితో పాటు ప్రత్యేకంగా ఫాదర్ కేబి సత్యానంద అనే ఒక పెద్ద గురువు, మేత్రాసనానికి ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసినటువంటి ఫాదర్ కేబి సత్యానంద గారు ప్రత్యేకంగా ఈ పునాది రాయి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే ఎంతో సంకల్ప బలంతో, దేవుని అనుగ్రహంతో, దేవమాత ఆశీర్వాదం, ప్రత్యేకంగా ఆ తల్లి ప్రార్థనా సహాయంతో ఎన్నో సంవత్సరాలు 2019 నుండి 2022 వరకు చాలా మొక్కవోని దీక్షతో 14/12/2022 ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాడు ప్రత్యేకంగా కార్డినల్ గారు, పూజ్య కార్డినల్ పూల అంతోని కార్డినల్ గారు, వారితో పాటు అగ్రపీఠాధిపతులు, పీఠాధిపతులు ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ఘనంగా 14వ తారీఖున డిసెంబర్ నెల 2022 ప్రారంభోత్సవం అయినది. ప్రారంభోత్సవం నాటి నుండి, ప్రారంభోత్సవం నాటికే అదే రోజుకి దేవాలయం ఆరంభించిన నాటి నుండి ప్రార్థనలు చేసుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ దేవాలయంలో సంతానం కొరకు ప్రార్థనలు చేసినటువంటి వాళ్ళు ప్రారంభోత్సవం రోజున 7 సంవత్సరాల నుండి సంతానం లేనటువంటి వాళ్ళు, 14 నుండి ఇంకా పైబడినటువంటి వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది సాక్ష్యములు చెబుతూ ఉన్నారు. తల్లి సంతానమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుత రీతిలో వాళ్ళు సంతానాన్ని పొందుకున్నారు అని, దేవుడు వారిని దేవమాత ద్వారా దీవించారు అని ఎన్నెన్నో అద్భుత సాక్ష్యాలను చెబుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతి నెల 2వ ఆదివారం ఒక మహోత్సవం లాగా ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా
2 తెలుగు రాష్ట్రాల నుండి, నలుమూలల నుండి విశ్వాసులు ఈ యొక్క పుణ్యస్థలాన్ని సందర్శిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ తల్లి దేవమాత ద్వారా, సంతానమాత ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క పవిత్ర స్థలాన్ని, ఈ యొక్క సంతానమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సంతానమాత ద్వారా దేవుని దీవెనలు పొందవలసిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా రండి, పాల్గొనండి, ప్రార్థించండి. తల్లి సంతానమాత ద్వారా దేవుని దీవెనలు పొందుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సంతానమాత మందిరంలోని సంతానమాత దివ్య స్వరూపాన్ని కనులారా వీక్షిద్దాం రండి. ప్రతి నెల 2వ ఆదివారం వేలాది భక్తులు ఈ సంతానమాత మందిరానికి విచ్చేసి ప్రార్థించి వెళ్ళి సంతాన భాగ్యం కలిగి తిరిగి మొక్కులు చెల్లించుకొనుటకు వచ్చిన ఎంతో మంది భక్తులను మనం ఇక్కడ చూస్తాం. మొక్కులు మొక్కుకుంటున్న వారు, మొక్కులు తీరిన వారు పల్లకి మోసి సంతానమాత ఊరేగింపులో పాల్గొంటారు. వేలాదిగా విచ్చేసిన విశ్వాసులు తేరు ప్రదక్షిణలో పాల్గొని పల్లకి మోసి తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటారు. ఇక్కడకు వచ్చి సంతానమాతను దర్శించినటువంటి వారు ఎవ్వరూ కూడా తమ యొక్క సమస్యలు, బాధలు, వేదనలు తీరలేదు అనేటటువంటి వారు ఒక్కరు కూడా కనిపించరు. సంతానమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గురుశ్రీ
గంజి బాలస్వామి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయి. వేలాదిగా విశ్వాసులు విచ్చేసి ఈ యొక్క తేరు ప్రదక్షిణ వివిధ కార్యక్రమాలలో చక్కగా పాల్గొంటున్నారు. ఆ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వేలాది విశ్వాసులు ప్రేమ విందులో పాల్గొని తృప్తిగా భోజనం చేసి వెళతారు.